హలో అండి. ఈ వీడియోలో మనం తెలంగాణ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండి. అయితే ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ బట్టి ఇప్పుడు రాబోయే క్వెషన్స్ కూడా ఒకవేళ అడిగితే వాటిలో మనం మార్క్స్ పోగొట్టకుండా స్కోర్ చేసే విధంగా వీడియో చేస్తున్నాను. మ్యాక్సిమం ఈ వీడియో చూస్తే 2-3 మార్క్స్ కవర్ అవుతాయండి. ఎందుకంటే మీద మీకు క్వెషన్స్ ఇస్తే పోగొట్టుకోకుండా ఉంటారనేసి వీడియో చేశాను. చూసుకోవడం బెటర్ కాబట్టి. సో ఈ వీడియోలో మనం చూసినట్లయితే మొదటి క్వెషన్ వచ్చి 1 నుండి 100 వరకు మధ్య గల ప్రధాన సంఖ్యలండి. అంటే 1 నుంచి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ప్రధాన సంఖ్యలు అంటే ఏంటండి? ఇది 2022లో మనకు టెట్లో అడిగిన క్వశ్చన్, తెలంగాణ టెట్. సో ఇక్కడ చూసినట్లయితే 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలు కలిగిన సంఖ్య మనకి ప్రధాన సంఖ్య అవుతుంది. లేదంటే కేవలం 2 కారణాంకాలు మాత్రమే కలిగిన సంఖ్యను ప్రధాన సంఖ్య అంటాము. సో ఇక్కడ ప్రధాన సంఖ్య అంటామనేసి మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ ఏమని అడిగాడు, 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు. అసలు ఇలాంటి క్వశ్చన్ ఇస్తే మనం ఏ విధంగా చేయాలి, సాల్వ్ చేయాలన్నది చూసినట్లయితే ఇక్కడ అసలు ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో ముందుగా మనకు తెలియాలండి. ఒకటి అదే ప్రధాన సంఖ్యలు గల సంఖ్యలు ఏమేమి ఉన్నాయో చూడాలండి 1 to 100 వరకు. సో 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, అలాగే 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97 అండి. ఇవి మాత్రమే మనకు ఉన్నాయి. ఇవన్నీ మనం కౌంట్ చేసుకున్నట్టయితే 25 వస్తాయి మనకి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి మనకి 25 అండి. అయితే ఇవి ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు 1 to 10 వరకు ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. అలాగే 10 to 20 4 ఉన్నాయి, అంటే 4, 4. తర్వాత మళ్ళీ మనకి 20 నుంచి 30 ఉన్నవి ఏంటంటే 2, అలాగే 30 నుంచి 40 ఉన్నవి 2, అలాగే 40 నుంచి 50 ఉన్నవి 3, అలాగే 50 నుండి 60 ఉన్నవి 2, అలాగే 60 నుంచి 70 ఉన్నవి 2, అలాగే 70 నుంచి 80 ఉన్నవి 3, 80 నుంచి 90 ఉన్నవి 2, 90 నుంచి 100 ఉన్నది 1 అండి. సో ఈ విధంగా 4, 4, 2, 2, 3, 2, 2, 3, 2, 1 అండి. ఇది చాలామందికి తెలుసు. సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఇది ఈ లెటర్స్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఆల్ఫాబెట్లో డిడి, బీబీ, బీబీ, సిబిఏ అని పెట్టుకోండి. అలా కూడా పెట్టుకున్నామని మీకు ఈజీగా ఉంటుంది. ఎన్ని ప్రధానాలు కాబట్టి ఒకవేళ దాని మీద ఏ క్వశ్చన్ అడిగినా కానీ మనం ఇది గుర్తున్నట్లయితే మనం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా చేయగలం. సో ఇక మనం చూసినట్లయితే కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. ఇక మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఇక్కడ ఏపీ టెట్లో అడిగాడండి 2018లో 1 మరియు 25 మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం అడిగాడండి. ఇందాక తెలంగాణ టెట్లో ఏమని అడిగాడండి? ప్రధాన సంఖ్యలు ఎన్నని అడిగాడు. 1 to 100 వరకు ఉన్న మనం 25 అని చెప్పాం. ఇక్కడ 1 to 25 మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం అని అంటే ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో వాటిని పెట్టుకుని మనం ఎడిషన్ చేసుకుంటే దానికి ఎంత ఉందో అంత వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి 1 to 25 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు వచ్చి 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 అండి. ఇవన్నీ యాడ్ చేసినట్లయితే మనకి 100 వస్తుందండి ఆన్సరు. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చి ఇక్కడ ఆప్షన్ బి 100 అండి. ఈ విధంగా ఒకవేళ ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడగవచ్చు, లేదంటే ఎడిషన్ చేయమని కూడా అడగవచ్చు. ఇక నెక్స్ట్ సమ్ చూసినట్లయితే ఈ సమ్ వచ్చి మనకి 2022 తెలంగాణ టెట్లో అడిగిన క్వశ్చన్ అండి. ఇది చూసినట్లయితే మనం 5,600 అసలు 4 సంవత్సరాల్లో 7,560 మొత్తంగా మారితే సంవత్సరానికి వడ్డీ రేటు అడిగాడండి. ఇక్కడ అంటే 4 years టోటల్ మనీ ఇచ్చేసాడు, కానీ ఇయర్కి ఎంత అవుతుంది అన్నది కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనం ఏంటంటే 4 yearsకి ఇచ్చేసాడండి టోటల్. అలాగే అసలు ఇచ్చాడు కాబట్టి మనం అసలు వడ్డీ రేట్ ఎంత అయిందో 4 yearsకి ముందుగా చూడాలి మనం. అంటే ఏ వాల్యూ మనకు తెలుసుకోవాలి అంటే PTR/100 అనే ఫార్ములా దీనికి అప్లై చేస్తాం మనం, సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి. సో 7,560లోంచి 5,600 తీసేసినట్లయితే 1,960 రూపాయలు వస్తుందండి వడ్డీ రేట్ 4 yearsకి. సో ఇది వచ్చి 4 yearsకి. సో దీన్ని మనం ఫార్ములాలో అప్లై చేద్దాం. అప్పుడు PTR/100 అండి. పి ఎంత అసలు 5,600 అండి. అలాగే 4 years అంటే టీ టైం వచ్చి మనకి 4 years ఇంటూ ఆర్ అండి /100 అంటే ఆర్ కనుక్కోవాలి కాబట్టి మనం ఆర్ అలాగే ఉంచేస్తాం. సో ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి 4 years కలిపి 1960 వచ్చింది, ఈక్వల్ టు 5,600 ఇంటూ 4 ఇంటూ R/100 అండి. ఇక్కడ 100లో 2 zeros, అలాగే 5,600లో 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఆర్ కాబట్టి ఆర్ ఇటు సైడ్ ఉంచేసి 1960/56 ఇంటూ 4 అండి. సో భిన్నం తిరగబడుతుంది కదా ఇక్కడ, ఆ విధంగా. ఇక్కడ చూసినట్లయితే మనం 4th టేబుల్ 56 వచ్చి 14 టైమ్స్ అండి. అలాగే 1960లో 490 అండి. అలాగే మనం 14 అండ్ 490 వచ్చి మనకి 7th టేబుల్లో 2 times 14 పోతుంది. 490 వచ్చి మనకి 70 times పోతుంది.
అలాగే మళ్ళీ మనకి చూసినట్లయితే ఇక్కడ 2 టేబుల్‌లో వచ్చి 70, 35 టైమ్స్ అండి. ఇంకా మనకు పోయే ఏమీ లేవు కాబట్టి 35/4 అండి. సో, ఇక్కడ 4ని 35తో డివైడ్ చేసినట్లయితే 8 టైమ్స్ పోతుంది. 32 అండి. సో, రిమైండర్ మనకి 3 వచ్చింది. దీన్ని ఏ విధంగా రాస్తామండి? 8 3/4గా రాస్తాము. అంటే ఇయర్‌కొచ్చి ఇంట్రెస్ట్ 8 3/4% అండి వడ్డీ రేటు. సో, ఈ విధంగా మనం సమ్స్ చేయాలండి. అంటే బారు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కొన్ని ఎగ్జామ్స్‌లో క్వెషన్స్ అడుగుతాడు. సో, వాటి మీద కూడా మీరు కొంచెం ప్రాక్టీస్ అవ్వండి. ఈ విధంగా మీకు ప్రాబ్లమ్స్ చెప్పడం వల్ల ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇప్పుడు ఎగ్జామ్స్‌లో ఆ మోడల్ మీద వస్తే మీరు ఈజీగా చేస్తారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఎక్కువ యూస్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే అన్ని టాపిక్స్ కవర్ చేయలేరు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అయినా ప్రాక్టీస్ అయితే మంచి స్కోర్ రావచ్చండి ఎగ్జామ్స్‌లో. ఇక నెక్స్ట్ వీడియోలో మరికొన్ని సమ్స్ చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.